నమస్కారం. దేవుడు దైవం అనేది విశ్వమంతా నిండి ఉన్నది. దేర్ ఈజ్ ఏ సూపర్ పవర్. ఒక అద్భుతమైన శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతుందని చెప్పి మనం అందరం నమ్ముతూ ఉంటాం. అది తప్పు కాదు. ఎందుకంటే మనలో సంతోషం కలిగినా, మనలో భయం కలిగినా కూడా దేవుడు అనే భావాన్ని మనం మనసారా కొలుస్తూ ఉంటాం. కానీ మరి ఏ దేవుడు గొప్ప అని చెప్పి గొడవపడ్డం తప్పు కదా. ఇప్పటి వరకు భూమి మీద హిందూ దేవాలయాలు కూలి అనేక మంది హిందువులు చచ్చిపోయారు. క్రైస్తవుల యొక్క చర్చీలు కూలి అనేక మంది క్రైస్తవులు ఆ చర్చీల యొక్క శిథిలాల కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ముస్లింల యొక్క మసీదులు కూలి మసీదులకు నీళ్ళు వచ్చి లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తు జరిగి అనేక మంది చచ్చిపోయారు. అంటే దేవుళ్ళు హిందూ దేవాలయాల్లో, క్రైస్తవుల చర్చీల్లో, ముస్లింల యొక్క మసీదుల్లో ఉన్నారా? మరి ఉంటే కాపాడాలి కదా. దేవుడు అనే భావన చాలా గొప్పది. దేవుళ్ళను పూజించండి, గౌరవించండి, రాముణ్ణి పూజించండి, అల్లాను పూజించండి, యేసుక్రీస్తును పూజించండి. వాళ్ళ పేరు మీద సాటి మనుషులను ప్రేమించండి, సాటి మనుషులకు సహాయం చేయండి. అప్పుడు మీరు నమ్ముతున్నటువంటి ఆ దేవుళ్ళందరూ కూడా మీ మీద అంతులేని వాత్సల్యాన్ని కురిపించి మీకు సకల సిరి సంపదలను ఇవ్వడంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఇచ్చి మీకు గొప్ప ఆయుష్నిచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మానవ సేవే మాధవ సేవ. ధన్యవాదాలు.